హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేటివి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో అలాగే అక్బర్ పోల్ట్రీ ఫామ్ ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 19వ రోజు. సో 19వ రోజు మన మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియోని అయితే నేను తెలియజేస్తాను. మీరు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 9 అవుతుందండి. సో మనమైతే మార్నింగ్ రాగానే చేయవలసిన పనులు ఏంటంటే ఆటో డింకల్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే లిటర్ అనేది ర్యాకింగ్ చేసుకోవాలి. సో అదేవిధంగా నిన్న మనకైతే నైట్ అయితే జెంటామాక్సిన్ ఇంజెక్షన్ అయితే జరిగిందండి. అదేంటి అనేది మీకు చూపిస్తాను. ఇదేనండి మనకు మీరు చూస్తున్నారు కదా, ఇది నేను షార్ట్ వీడియోలను అయితే పెట్టాను. జెంటామాక్సిన్ ఇంజెక్షన్ ఐపీ. సో ఇవి అనేవి మనకు 8 బాటిల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఒక్కొక్క బాటిల్ 100 ml లెక్క ఉన్నది. సో ఇందులో NSC 1 లీటరు అది కూడా కలుపుకొని సో 0.25 లెక్క నేనైతే నైట్ అయితే ఇంజెక్షన్ అనేది ఇప్పించడం అయితే జరిగింది. సో ఎందుకు ఇది ఇంజెక్షన్ ఇవ్వడం అయితే జరిగిందంటే, సో మన బర్డ్స్లో సివియర్గా ఈక్వలై ఉంది. సో ఈ ఈక్వలై కంట్రోల్ అయ్యేందుకు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే సౌండ్ రాకుండా, మోర్టాలిటీ కాకుండా. సో ఇది ఇంజెక్షన్ నైట్ ఇచ్చాం కదా. సో నైట్ ఇచ్చినాక సో మార్నింగ్ అనేది మనం ఏదన్నా యాంటీది అనేది సిరప్లు అనేది పోయాలి. సో ఏంటంటే దానికి మళ్ళీ నేను యాంటీ సిరప్ ఏం పోసినంటే ఇదేనండి, లీవోఫ్లాక్సిన్. సో ఇది అనేది యాంటీ సిరప్. సో ఇది మనకు 3 లీటరు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ 3 లీటర్ అనేది 3 days అయితే యూజ్ చేసుకోవాలి. సో ఇది సౌండ్ రాకుండా కంట్రోల్ అవుతుంది. సో ఇవి మనమైతే 3 days అయితే యూజ్ చేసుకోవాలి. సో వీటితో పాటు మనమైతే స్ప్రేలు అయితే కంపల్సరీ చేసుకోవాలండి. స్ప్రేలు వచ్చేసి ఇప్పుడైతే మన దగ్గర ఉన్నాయి B904. సో B904 అయితే మనమైతే నైట్ టైంలో అనేది చిక్స్ మీద అనేది మనం స్ప్రే చేసుకోవాలి. ఇంకోటి ఫార్ములా అనేది మనం బయట సైడ్ అనేది స్ప్రే అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సో మనకైతే తెలిసిన విషయాలే ఏంటంటే వైరస్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో అది ఒక్కసారి అటాక్ అయిందంటే మనం ఏం చేయలేము దానికి. సో అంతవరకు మనం ఏం చేయాలంటే మన సేఫ్టీతో మనమైతే ఉండాలి. సో ఎందుకంటే మన బర్డ్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో వచ్చినా కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. పెద్దగా ఉన్నా కానీ ఏదైనా వచ్చినా కానీ లిఫ్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా లిఫ్టింగ్ చేసినా ఏదైనా చేస్తారు. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వైరస్ వచ్చిందంటే మనం ఏం చేయలేము దానికి. సో అందుకనే మనం ముందు జాగ్రత్తగా మనం షెడ్డు చుట్టుపక్కల స్ప్రే చేసుకోవాలి. వేరే కొత్త వ్యక్తులను రానివ్వద్దు. మన సూపర్వైజర్ కూడా ఇప్పుడు ఒక 6-7 days అవుతుంది, రావడం లేదు. మోర్టాలిటీ ఉంటే నేను మోర్టాలిటీ అనేది నేను ఫోటో తీసి అనేది ఆయనకైతే పంపడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే వాళ్ళ ద్వారా కూడా మనకు వైరస్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి అందుకనే వాళ్ళు కూడా రావడం లేదు. సో మెయిన్ మనకు వచ్చేది ఏంటంటే ఫీడ్ బండి. సో ఫీడ్ వెహికల్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మనము స్ప్రే అయితే చేసుకోవాలి. ఫార్ములా అనేది స్ప్రే చేసుకోవాలి కంపల్సరీ. బయట సైడ్లే ఉంచి ఫస్ట్ స్ప్రే చేసుకున్నాక ఆ వ్యక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా మనకు బయట సైడ్ మనమైతే మీకు చూపించినట్టయితే ఈ విధంగా అనేది మనము ఇలా పెట్టుకొని ఇందులో బ్లీచింగ్ పౌడరు అండ్ ఫార్ములా అనేది పోసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే సున్నం అనేది మనకు ఎక్కడ ప్లేస్ ఉందో ఎంట్రీ గేట్ కాడ మనం ఆ సున్నం అనేది వేసుకోవాలి, బార్డర్ కాడ. సో ఈ విధంగా అనేది మనమైతే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. సో ఇంత జాగ్రత్త చూసుకున్నా కానీ మనకు గాలి ద్వారా వస్తుంది కాబట్టి అది ఏ టైంలో వచ్చేది తెలియదు. సో ఆ టైంలో వచ్చినప్పుడు అయితే మనమైతే ఏం చేయలేము దానికి. సో ఇప్పుడైతే ఈ టైంలో అయితే మొత్తం ఇదే స్ప్రెడ్ అవుతుంది. సో మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అదే నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మనకు వైరస్ ఎట్లయినా వచ్చింది కదా అని అనుకోవద్దు. సో మన జాగ్రత్తలు మనమైతే ఉందాం. ఉంటే చెప్పలేము.
ఒకవేళ కంట్రోల్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో వస్తే మనం దాని గురించి అయితే ఏం చేయలేం. ఓకేనా. సో అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.